వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. ఈ వీడియోలో ఏంటంటే నేను మనకి నాగార్జున అయితే కొంచెం లైవ్లోకి వచ్చి సక్సెస్ మీట్లో ఇంటరాక్ట్ అవ్వడం ఇదంతా కూడా చేశాడు అనమాట. అంటే మనకి న్యూస్ ఛానల్ వాళ్ళతో కానీ వీళ్ళంతా కూడా కొంచెం ఇంటరాక్ట్ అయితే అయ్యాడనమాట, యూట్యూబర్స్తో కట్టాను. అక్కడ వాళ్ళంతా కూడా కొన్ని డౌట్స్ అయితే అడిగారు. ఆ డౌట్స్కి మన నాగేశ్వన్ అయితే చాలా బాగా క్లారిటీ ఇచ్చాడు అనమాట. అంతేకాకుండా సెకండ్ పార్ట్ గురించి కూడా దీంట్లో లైట్గా చెప్పబోతున్న ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఆ సెకండ్ పార్ట్ గురించి కూడా వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఇవి నా సొంతంగా నేను చెప్తున్నా అయితే కాదు, నాగేశ్వన్ తన నోటితో తాను చెప్పినవి అనమాట. కాబట్టి ఏంటంటే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూసే ప్రయత్నం చేయండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే మనకి ఏంటంటే ఇంటర్వెల్కి ముందు అంటే ఫస్ట్ హాఫ్లో కల్కిలో ఇంటర్వెల్కి ముందు ఒక సీన్ ఉంటుంది అనమాట. అది ఏంటంటే రథ చక్రాన్ని మన ప్రభాస్ గారు అయితే ఇలా పట్టుకోవడమే జరుగుతుంది అనమాట. అప్పుడు అందరూ కూడా చూసి షాక్ అవుతారు, ఎందుకంటే రథచక్రం వెనకాల విష్ణుమూర్తి వారి విగ్రహం అయితే ఉంటుంది అనమాట. అలా రథచక్రం పట్టుకుంటాడు. అప్పుడు కూడా మన ఎవరికి డౌట్ రాలేదు, ఏంటని కర్ణుడు కదా అని చెప్పి మన ఎవరికి కూడా డౌట్ రాలేదు. ఎందుకంటే కర్ణుడు కూడా మహాభారతంలోని రథ చక్రాన్ని ఎత్తడానికి ట్రై చేస్తాడనమాట. అదే రెఫరెన్స్ యూజ్ చేసుకుని ఇక్కడ మన ప్రభాస్ గారిని కూడా రథచక్రం పట్టుకున్నట్టయితే మన నాగేశ్వన్ డిజైన్ చేయాలని చెప్పుకోవచ్చు. అది చూసినప్పుడు కూడా మనలో ఎవరికి కూడా అంతగా డౌట్ అనేది అయితే రాలేదు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ప్రభాస్ గారి యొక్క డ్రెస్సింగ్ స్టైల్ ఏదైతే ఉందో కవచం, ఆ కవచం మీద మనం క్లియర్గా చూసినట్లయితే ఒక 3 రేఖల కింద ఇలా రెడ్ కింద అయితే ఉంది కదా, అది కూడా చాలా మందికి డౌట్ లేదు. అది ఏంటంటే సూర్యుడికి ప్రతిమగా గుర్తు అనమాట. ఆ కవచం ఏంటంటే మనకి కర్ణుడికి సూర్యుడు మనకి గిఫ్ట్ కింద ప్రొవైడ్ చేస్తాడు. అంటే ఆ కవచం ఎప్పుడు కర్ణుడి దగ్గర ఉండాలి, కవచధారుడు అని కూడా మనల్ని కర్ణుడిని అయితే పిలుస్తుంటారు అనమాట. ఎందుకంటే ఆ కవచం కర్ణుడికి మనకి సూర్యుడు భగవానుడు అయితే గిఫ్ట్గా ఇస్తాడనమాట. అక్కడ కూడా మనకి అంతగా కూడా ఐడియా రాలేదు, ఎందుకంటే తిన్న కర్ణుడు కదా, ప్రభాసే కర్ణుడు కదా అని చెప్పి అలా చాలామంది ఈ డౌట్స్ అలా ఉండిపోయారు అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు అంటే మనకు ఫస్ట్ దాంట్లో డౌట్ రాకుండా చాలా బాగా మేనేజ్ చేసి చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే అందరూ కూడా సెకండ్ పార్ట్లో మహేష్ బాబు గారు శ్రీకృష్ణుడు వారి కింద చేస్తున్నారు అని చెప్పేసి రూమర్స్ పుడుతున్నాయి కదా సార్, అసలు నిజంగానే శ్రీకృష్ణుడి కింద మహేష్ బాబు గారు చేస్తున్నారు సెకండ్ పార్ట్లో అని చెప్పేసి అడిగితే ఏం చెప్పారంటే అయినా ఏంటంటే డెఫినెట్గా అయితే మన శ్రీకృష్ణ వారి కింద మన మహేష్ బాబు గారు చెయ్యట్లేదు అని చెప్పారనమాట. ఎందుకంటే శ్రీకృష్ణ వారిని నేను చూపించదలుచుకోలేదు అని చెప్పి, ఎందుకంటే తను ఒక ఎథిక్స్ అనమాట, తను ఒక మంచి గాడ్ కాబట్టి తనను చూపించి నేను ఈ విధంగా చేయడం అనేది నాకు నచ్చలేదు. ఎందుకంటే ఆదిపురుష్ మూవీ టైంలో కూడా మనకి రాముల వారిని చూపిస్తే అక్కడ నెగిటివ్ కావడం జరిగింది. అదేవిధంగా మనకి మొన్న హనుమాన్ మూవీ కూడా హనుమంతుడు వారు అన్నారు కానీ హనుమంతుని చూపించలేదు. ఎందుకంటే హనుమంతుని చూపిస్తే మళ్ళీ అక్కడ ఏమంటారో మళ్ళీ ఉన్న ఇమేజ్ పోద్ది అనే ఉద్దేశంతో కూడా అలా చూపించలేదు. ఇదే టైప్లో ఇక్కడ కూడా ఏంటంటే శ్రీకృష్ణుడిని అయితే చూపించే అవకాశం లేదు అని చెప్పేసి నాగేశ్వన్ క్లియర్గా చెప్పాడు అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ శ్రీకృష్ణుడికి ఎంత చేస్తాడా, మహేష్ బాబు శ్రీకృష్ణుడికి ఎంత చేస్తాడా, రామ్ చరణ్ చేస్తాడు, ఇవన్నీ ఇంకా రూమర్స్ వద్దు. ఎందుకంటే మన నాగేశ్వన్ అయితే క్లియర్గా చెప్పేస్తాడు ఏంటంటే దీంట్లో శ్రీకృష్ణుడి వారి మొహాన్ని అయితే నేను చూపించను అని చెప్పాడు అనమాట. కాకపోతే చేసిన యాక్టర్ కూడా మంచి పర్ఫెక్ట్గా అంటే ముఖం మీద షాడో పడినా కానీ ఏంటంటే అచ్చం శ్రీకృష్ణుడు వారే ఉన్నారు అని చెప్పి మనకి ఆ విధంగా మనల్ని నమ్మించగలిగేటట్టు అయితే చేశారనమాట. ఏంటంటే నాకు దీంట్లో ఇంకొక డౌట్ అయితే వచ్చిందనమాట. అదేంటంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు దేవుడు, అదేవిధంగా కల్కి కూడా దేవుడే. కాబట్టి శ్రీకృష్ణుడు వారిని చూపించినటువంటి వ్యక్తి కల్కిని చూపిస్తాడా అని చెప్పి నాకు ఒక డౌట్ వచ్చిందనమాట. అంటే శ్రీకృష్ణుని చూపించను నేను అని చెప్పేసి చెప్పాడు నాగేశ్వన్. అదేవిధంగా కల్కిని కూడా చూపించడానికి ఇష్టపడరు. 99.9% కల్కి కూడా పుట్టే ఛాన్సెస్ లేవు. ఒకవేళ ఇన్ కేస్ పుట్టినా మనకైతే కల్కిని అయితే చూపించడు. ఎందుకంటే మన బాక్స్ ఆఫీస్ విషయానికి వచ్చినట్లయితే మనం ఇప్పుడు బాగా హైప్ ఉన్న హీరోస్ వచ్చేసరికి మనకి ప్రభాస్ గారే. అలాంటి హీరోనే మనకి కర్ణుడి కింద పెట్టినప్పుడు ఇంకా తనకన్నా మంచి హీరో అంటే వీళ్ళందరూ కూడా కర్ణుడి కోసం వీళ్ళందరూ కూడా కల్కి కోసం పోరాడుతున్నారు. కాబట్టి ఏంటంటే కల్కి అనే వ్యక్తి బాగా హైప్ ఉన్న వ్యక్తిని అయితే పెట్టాలన్నమాట. కానీ మన బాక్స్ ఆఫీసర్ హైప్ ఉన్న వ్యక్తి ప్రభాస్, ఆయన్ని కర్ణుడి కింద ఆల్రెడీ పెట్టేశారు. కాబట్టి ఇక్కడ పెట్టడానికి కూడా ఎవరు లేరు. ఇన్ కేస్ పెట్టినా శ్రీకృష్ణుని చూపించినప్పుడు కల్కిని అయితే ఖచ్చితంగా చూపించాడు. ఇందుకే శ్రీకృష్ణుని చూపించే టైం వస్తే మాత్రం కల్కిని కూడా ఖచ్చితంగా చూపిస్తాడు. ఎందుకంటే అక్కడ ఫేస్ చూపించినా కాబట్టి అక్కడ నో ప్రాబ్లం. కాబట్టి తను ఏంటంటే అక్కడ ఫేస్ చూపించను అన్నాడు కాబట్టి మేబీ నాకు తెలిసి కల్కి ఫేస్ కూడా చూపించడు. ఇన్ కేస్ మనకి ఫైట్ సీక్వెన్సెస్ ఉన్న కల్కి వచ్చి ఫైట్ చేసినా కానీ మనకి ఏంటంటే ఇప్పుడు శ్రీకృష్ణుల వారిని ఏ విధంగా షాడో కింద చూపించారో అదేవిధంగా కల్కిని కూడా షాడో కింద చూపించి మనందరినీ కూడా ఒక మాయ టైప్ చేసి పంపిస్తారేమో బయటికి అని చెప్పి నా అభిప్రాయం అనమాట. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఎందుకంటే నాగేశ్వన్ కూడా ఆల్రెడీ చెప్తున్నాడు, నేను శ్రీకృష్ణుని చూపించను, ఖచ్చితంగా ఏ పాటలోనూ కూడా శ్రీకృష్ణుల వారి ఫేస్ కనబడదు అని చెప్పి క్లియర్గా చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ కల్కిని కూడా చూపించే అవకాశం చాలా తక్కువ.
మన మిడిల్ క్లాస్ వాళ్ళలో మెయిన్గా ఉండేది ఏంటంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ని కానీ ఏదైనా ఒక వస్తువుని కానీ కొనాలంటే ఒక 4-5 షాపులు తిరిగి కంపేర్ చేసి ఎక్కడ తక్కువ రేటుకి వస్తే అక్కడే మనం అయితే పర్చేస్ చేస్తామన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే మనకి బయట షాప్ కీపర్స్ ఎవరు కూడా మనకి తక్కువ ప్రైస్కి ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. కాకపోతే మనకి ఆన్లైన్లో అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మీషో మింత్రా ఇటువంటి వెబ్సైట్స్లో ఏంటంటే మనకి మిడ్ నైట్ ఆఫర్స్ అనేవి అయితే రన్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ మిడ్ నైట్ ఆఫర్స్లో మనకి దాదాపు 100 రూపాయలకి వచ్చే వస్తువు దాదాపు ఇక్కడ 50-60 రూపాయలకి రావడం అయితే జరుగుతుంది. ఇవి మీలో చాలా మంది చూడాలి, చాలా మంది కొనాలి అంటే చాలా కష్టం అనమాట. ఎందుకంటే నైట్ అంతా కూడా మేలుకునైతే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. కాబట్టి దానికి మీరైతే చెక్ అయితే పెట్టచ్చు. ఎందుకంటే మనకి టెలిగ్రామ్లో డీల్స్ గురు అని చెప్పేసి ఒక పేజ్ అయితే ఉందన్నమాట. ఆ పేజ్లో జాయిన్ అయిపోయి దాంట్లో జాయిన్ అయిపోవడం వల్ల ప్రీమియం డీల్స్ అనమాట. అంటే తక్కువ ప్రైస్కి ఏవైతే వస్తాయో వాటినే వాళ్ళు పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు అక్కడి నుంచి ఈజీగా పర్చేస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకు కూడా మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అంటే ఇవి నేను నాకు వచ్చినటువంటి డౌట్ అనమాట. ఇంకా ఏంటంటే కాంప్లెక్స్ విషయానికి వచ్చినట్లయితే ఆ కాంప్లెక్స్లో మళ్ళీ ఖచ్చితంగా మన కర్ణుడు ఖచ్చితంగా లోపలికి వెళ్తాడా అని చెప్పి ఒకళ్ళు డౌట్ అడిగారు అనమాట. అడిగినప్పుడు మీరే సినిమాలో చూస్తే కానీ వెళ్తాడో వెళ్ళడో అని చెప్పేసి అంటున్నారు. అంటే అక్కడ మనం గమనించినట్లయితే నాగేశ్వరం చెప్తున్న దాని ప్రకారం కర్ణుడు కూడా కాంప్లెక్స్లో ఖచ్చితంగా వెళ్ళడు. ఎందుకంటే తను మనకి ఎస్కిన్ వచ్చేసరికి బయట కాంప్లెక్స్ నుంచి బయటకు వస్తాడు పోరాడడం కోసం. అలా బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ చేతిలోనే యక్షిన్ అనేవాడు చనిపోతాడు. అప్పటికే యక్షిన్ చనిపోవాల్సింది ఎవరి చేతిలో, మనకి కల్కి చేతిలో మన యక్షిన్ అయితే చనిపోవాలన్నమాట. కాబట్టి తను అయితే కాంప్లెక్స్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే అసలు లేవు. మనకి ఏంటంటే ఇదే నేను నాగేశ్వరం చెప్పింది అనమాట. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. నాకు కొంచెం ఇంపార్టెంట్ అనిపించినవి అయితే ఇవన్నమాట. అంటే ఫస్ట్ ఏంటంటే కృష్ణుడి క్యారెక్టర్ ఎలా చేస్తారు అన్నది ఒకటి, ఆ రథ చక్రం గురించి ఇవన్నీ కూడా అంటే నాకు కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. అందుకు మీతో షేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేశాను. ఏంటంటే మా ఛానల్లో ఒక యూనిక్ కంటెంట్తో రాబోతున్నాం త్వరలోను. కాబట్టి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. అంటే మోర్ వీడియోస్ కోసం పేజ్ను కూడా ఫాలో చేయండి. பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பல